1947 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం రూపొందించుటకు మూలాధారం మౌంట్ బాటన్ ప్లాన్. భారత స్వాతంత్ర బిల్లు బ్రిటిష్ పార్లమెంటులో 5 జూలై 1947లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంటు ఆ బిల్లును 15 జూలై 1947లో ఆమోదించింది. బ్రిటిష్ రాణి ఈ బిల్లుకు 18 జూలై 1947న ఆమోదం ఇచ్చారు. 15 ఆగస్టు 1947న భారతదేశం స్వాతంత్రం పొందింది. ఈ చట్టం భారతదేశం జాతి విభజన ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ యూనియన్లుగా విభజించబడింది. సంస్థానాలకు ఏ యూనియన్లోనైనా చేరే అవకాశం కల్పిస్తూ తమకు తాము స్వాతంత్రంగా ఉండే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఏ యూనియన్లో చేరకుండా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సంస్థానాలు: 1 ట్రావెన్కూర్ కేరళ, 2 జూనాగఢ్, 3 జమ్మూ అండ్ కాశ్మీర్, 4 హైదరాబాద్. స్వాతంత్ర భారతదేశ తొలి మరియు తుది భారతీయ గవర్నర్ జనరల్ సి రాజాజీ. నోట్: 1954లో ఇండియాలో అత్యున్నత అవార్డు భారతరత్నను తొలిసారిగా సి రాజగోపాలాచారి స్వీకరించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ. సి రాజగోపాలాచారి గాంధీ మనుమడు. 1947లో నెహ్రూ అధ్యక్షతన పనిచేసిన తాత్కాలిక ప్రభుత్వం. జవహర్లాల్ నెహ్రూ. ఈయన ప్రధాని మరియు విదేశీ వ్యవహారాలు, సాంకేతిక పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలను పరిశీలించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోంశాఖ, రాష్ట్రాలు, సమాచార మంత్రిత్వ శాఖలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. షణ్ముఖ శెట్టి ఆర్థిక శాఖ. బల్దేవ్ సింగ్ డిఫెన్స్. జాన్ మల్థాయి రైల్వే ఉపరితల రవాణా. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ. రాజా కుమారి అమృత కౌర్ ఆరోగ్య శాఖ మరియు వైద్యం. జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ. సిహెచ్ బాబా వాణిజ్యం. రఫీ అహ్మద్ కిద్వాయి కమ్యూనికేషన్. ఎన్వి గాడ్గిల్ వనులు, పనులు మరియు విద్యుత్ శక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు సరఫరా శాఖలను నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు. రాజ్యాంగ పరిషత్ 1926 జూన్ జూలైలలో ఏర్పాటైంది. ఈ సంవత్సరంలోనే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. నోట్: దీనిలో 292 మంది సభ్యులు రాష్ట్రాల శాసనసభల నుండి, 93 మంది సంస్థానాల నుండి, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యారు. 1947 స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య 299. నోట్: 229 మంది రాష్ట్రాల శాసనసభల నుండి, 70 మంది సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. జీజీ వేవేల్ ఆదేశం మేరకు 9/12/1946న రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం నిర్వహించగా హాజరైన మొత్తం సభ్యులు 211 మంది. రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ మరియు మహ్మద్ అలీ జిన్నా. నోట్: గాంధీని జవహర్లాల్ నెహ్రూ బాపూజీ అని తొలిసారిగా సంబోధించారు. గాంధీని సుభాష్ చంద్రబోస్ జాతిపిత అని సంబోధించారు. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని సంబోధించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీజీ గురుదేవ్ లేదా గురూజీ అని సంబోధించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రాశారని ప్రతీతి. 1911లో జరిగిన కోల్కతా ఐఎన్సీ సమావేశాలు జాతీయ గీతాన్ని తొలిసారిగా ఆమోదించారు. ఆలపించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు. సరోజినీ నాయుడు. ఈమె భారతదేశ తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి పనిచేసింది. విజయలక్ష్మి పండిట్. ఈమె భారతదేశ తొలి మహిళా రాయబారి. యుఎన్ఓ సాధారణ సభకు 1953లో తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజా కుమారి అమృత కౌర్. ఈమె కేంద్ర ప్రభుత్వంలో తొలి మహిళా క్యాబినెట్ మినిస్టర్గా ఆరోగ్య శాఖను నిర్వహించారు. దుర్గాబాయి దేశ్ముఖ్. రాష్ట్ర పరిషత్తులో ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు మరియు ప్రముఖ సంఘ సంస్కర్త. హన్సా మెహతా. ఈమె రాజ్యాంగ పరిషత్తులో అఖిల భారత మహిళా సభకు ప్రతినిధిగా పనిచేశారు. రాజ్యాంగ నిర్మాత, రచయిత, పితామహుడు, ఆధునిక మనువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అభివర్ణించిన వారు పైలే. చిత్తు రాజ్యాంగ నిర్మాత, సలహాదారుడు అని బెనగల నరసింహారావును అభివర్ణిస్తారు. బిఎన్ రావు రాసిన చిత్తు రాజ్యాంగం 240 ఆర్టికల్స్ను, 13 షెడ్యూళ్లను కలిగి ఉంటుంది.
రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనకు విషయ నిర్ధారిత విషయ నిర్ణయ కమిటీలని మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నింటిలో అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం. ఈ కమిటీ 24/1/1947న సర్దార్ వల్లభభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీకి అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు దీనిలో సభ్యులు ఏ కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిపి ఖైతాన్. నోట్: బిఎల్ మిట్టల్ గారి దీర్ఘకాలిక అస్వస్థత వల్ల ఎన్ మాధవరావు గారు, డిపి ఖైతాన్ గారు 1948లో చనిపోయినందున టిటి కృష్ణమాచారి గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ నందు సభ్యులుగా చేరారు. రాజ్యాంగ పరిషత్తు కమిటీలు: డ్రాఫ్టింగ్ కమిటీ అనగా ముసాయిదా కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘం మరియు నియమావళి కమిటీ అనగా రోల్స్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. స్టేట్స్ కమిటీ, యూనియన్ కాంటినెంటల్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ. అడ్వైజరీ కమిటీ అనగా సలహా సంఘం, ప్రొవిన్షియల్ పవర్స్ కమిటీ అనగా రాష్ట్రాల అధికారాల కమిటీకి